గారు మీరేమంటారు దీని మీద? రెడ్డి గారు సీఎం పదవి ఆశపడదనేది ప్రతి మనిషికి ఆశ ఉంటది. ఎందుకంటే తను ఎమ్మెల్యే చేసిండు, మంత్రి చేసిండు. తన ఆలోచన విధానం ఎట్లుంటే నేను పూలమ్మినా పాలమ్మినా ఇలా కోట్లకు అధిపతి అయినా, ఇలా ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఎంపీ అయినా అని చెప్పేసి ఉద్దేశంలో నా దగ్గర ఫుల్ డబ్బు ఉన్నది, నేను ఏమైనా చేస్తా అని చెప్పేసి ఆశ ప్రతి మనిషికి ప్రతి ఆశ అనేది కామన్ గా ఉంటది. ఆ సందర్భంలో నేనెందుకు కావద్దనే ఉద్దేశంతో మరి మల్లారెడ్డి గారికి ఇట్లా దాని మీద సీఎం పదవి మీద ఆశ పుట్టింది కావచ్చు. దాని కారణంగానే తను ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రేపు మళ్ళా మొన్నటిదాకా కవిత బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ఇవాళ రేపు కేటీఆర్ గారు కూడా ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన విషయంలో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ఏమనేది దాంట్లో ఉంచాలి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేనే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో నేనే ఉన్నా కదా, హైదరాబాద్ సిటీలో అత్యధికంగా నేనే ఉన్నా, నాకే ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నది, నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు అని చెప్పేసి ఆనందంలోకి ఇట్లా అతను నేను ముఖ్యమంత్రి అయితా అనే ఆశతోనికి ఇట్లా మాట్లాడవచ్చు. ఎవరు రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా ఏదైనా కావచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ అవసరాలను బట్టి, లేకపోతే వాళ్ళ పద్ధతులను బట్టి, వాళ్ళ రాజకీయంగా ప్రజలు ఆశీర్వదించిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో మేమే ఉండాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి ఉండడం, అదే బీఆర్ఎస్ పార్టీలో కుటుంబాన్ని కాదనుకుంటా నేనైతే అనడం మాత్రం చాలా విడ్డూరమైనటువంటి ఆలోచన. మరి అది మల్లారెడ్డి గారు ఏ విధంగా ఎలాంటి సందర్భాలు అన్నారో తెలియదు. మళ్ళీ అలా రేవంత్ రెడ్డిని మొన్న అయిన తర్వాత హైదరాబాద్ మీద కూడగొట్టినప్పుడు నీ సంగతి చూస్తా అది చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ లో మంత్రిగా ఉన్నప్పుడు తొడలు కొట్టి చెప్పిండు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఇలా నేనే అయితా అని చెప్పేసి నేనే చేసిన అని చెప్పడం అనేది చాలా విడ్డూరమైనటువంటిది. తర్వాత రవణ ఇంకోటి ఫార్ములా ఈ కేసులో A1గా కేటీఆర్ను ఇది చేసుకుంటూ A2గా అరవింద్ కుమార్ గారిని ఇది చేసుకుంటూ మిగతా 5 మెంబర్స్ పైన టోటల్గా 5 మెంబర్స్ పైన ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? శ్రీనివాస్ రెడ్డి గారు డే 1 నుంచి మేము చెప్తున్నాం, A1 ఫార్ములా రేస్ కేసు విషయంలో కేవలం రాజకీయ కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి కేటీఆర్ గారిని టార్గెట్ చేసినటువంటిది చాలా స్పష్టంగా. అటు ఈడీ కేసు కానీ ఇంకోటి కానీ రెడ్లు కూడా చేసినా కూడా ఏ విధంగానైనా కేటీఆర్ని ఏదో ఒక దాంట్లో జైలు పంపించాలనేటువంటి ఒక రాజకీయ కక్షపూరిత ప్రతీకార చర్య తప్ప అంతకు మించి ఓపెన్గా అక్కడ A1 ఫార్ములాకు సంబంధించినటువంటిది మన తెలంగాణలో 2022లోనే అద్భుతంగా అది జరిగింది. అది ఈ ఫార్ములా ఎలక్ట్రిక్ దేనికోసం దాని ఎజెండా ఏంటి బహిరంగంగా ఆ ఎజెండా కూడా ఏంటంటే ఇప్పటికీ కొత్తగా ప్రపంచంలోనే బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ సిస్టమ్ అనేది బైక్స్ కానీ, మోటార్ వెహికల్స్, కార్స్ కానీ మిగతా అన్ని కూడా బాగా ఎమర్జ్ అవుతున్న టైంలో దానికి హైదరాబాద్ని, తెలంగాణని హబ్గా మార్చుకోవాలి. అంటే ఒక నాట్ ఓన్లీ ప్రొడక్షన్, రీసెర్చ్ అండ్ ప్రొడక్షన్, మార్కెటింగ్ ఎంటైర్కి ప్రపంచంలోనే హైదరాబాద్ని హబ్గా హెడ్ క్వార్టర్గా మార్చాలనేటువంటి సంకల్పంతో, ఆ ఉద్దేశంతో దానికోసం కేటీఆర్ గారు ప్రయత్నం చేసి ఈ ఫార్ములా రేసును నిర్వహించడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2004 సంవత్సరంలోనే ఇదే ఫార్ములాకు సంబంధించి హైదరాబాద్లో నిర్వహించడానికి ఎంత ప్రయత్నం చేస్తుండో 2004లో 3లోనే మనం చూసినాం. అప్పుడు సాధ్యం కాలేదు. దాన్ని ఇవాళ కేటీఆర్ గారు తనకున్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్తో కానీ, ఇంటర్నేషనల్ అవుట్లుక్తో కానీ ఆ రిలేషన్స్ అన్ని ఉపయోగించి దాన్ని ఈవెంట్ని ఆర్గనైజ్ చేసింది. అది అద్భుతంగా బ్రహ్మాండంగా చేసింది. అప్పటి కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు మిగతా 5-6 మంత్రులు వచ్చి కూడా చాలా గొప్పగా జరిగింది, ఇది మా ముంబైలో కూడా కండక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి నెక్స్ట్ రవి గారు ఇదంతా ఓకే కానీ నిబంధనలకు విరుద్ధంగా 54 కోట్ల పైచిలకు విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లింపబడ్డాయి అనేది ప్రధానమైన ఎందుకు అంటే దానికి నేపథ్యం చెప్తున్నాను. నేపథ్యంలో ఇక ఎందుకు అంటే నెక్స్ట్ సెషన్ జరిపే టైంలో ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల టైంలో ఎవరైతే దానికి స్పాన్సర్గా ఉన్నటువంటి వాడు ఉన్నాడో అప్పటికి ఫస్ట్ దాంట్లో ఆ సంస్థ దీనివల్ల నాకు ఆర్థికంగా ప్రయోజనం జరగలే, తెలంగాణ ప్రభుత్వానికి ప్రయోజనం జరిగింది, దానికి జరిగింది, నాకేం జరగలేదని ఏంటంటే నాకు ఆర్థికంగా జరగలేదని డ్రాప్ అయింది. అప్పటికప్పుడు దానికోసం మిగతా దేశాలు చాలా వాళ్ళు దాన్ని కండక్ట్ చేసుకోవటానికి పోటీ పడుతున్నటువంటిది.
ఇది మన హైదరాబాద్ నుంచి మళ్ళీ వెళ్ళిపోవద్దన్న ఉద్దేశంతో అప్పుడు ఎలక్షన్ ఉన్న టైంలో ఒక మంత్రిగా ఏది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం హెచ్ఎండి అనేది హైదరాబాద్ దేనికోసం ఉందంటే హెచ్ఎండిఏ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసము ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ మిగతాది కానీ ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పనిచేయడం కోసం హెచ్ఎండిఏ సంస్థ ఉన్నది. ఆ సంస్థ స్పాన్సర్గా వచ్చింది, స్పాన్సర్గా ఇచ్చి ఆయన ఒక మంత్రిగా ఏంటి ఆ సంస్థకి ఆల్రెడీ ఇది అఫీషియల్ గానే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు. అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, ఆ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. కానీ వాస్తవంగా ఏంది అధికారం వచ్చిన తర్వాత మార్పిడి, అదే క్రమంలో అధికార మార్పిడి జరగడం వల్ల రేవంత్ రెడ్డి చేసినటువంటిది ఏంటంటే ఒక సంకుచిత స్వభావంతో ఆ ఈ ఫార్ములాని కండక్ట్ చేయకుండా దాన్ని ఆపి ఇది రాజకీయం చేసి వాళ్ళు ఏం చేసినట్టు జరిగింది. దానివల్ల ఏమైంది, హైదరాబాద్ లో అమర్ రాజా బ్యాటరీ 9,500 కోట్లతోటి జడ్చర్లో బ్యాటరీ ఇండస్ట్రీ ఒప్పందం పెట్టుకోలేదా, అప్పుడు చేసుకోలేదా, ఇక్కడ పనిచేస్తలేదా, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని వ్యవస్థలు వచ్చినాయి బ్యాటరీ రిలేటెడ్. ఇవాళ కేవలం నేను ఒకటే అడుగుతున్నా, ఒకవేళ అది కేవలం రాజకీయంగా ఏం కేటీఆర్ గారు తన సొంత అకౌంట్లోకి తీసుకోలేదే, అఫీషియల్ గా గవర్నమెంట్ అకౌంట్ దాని ఆర్గనైజర్ అకౌంట్ లోకి పోయింది. ఆ ఆర్గనైజర్ ఆ కంపెనీ కూడా మా అకౌంట్ లోకి వచ్చినాయి, మా అకౌంట్ ఉన్నాయని చెప్పింది. వెనక్కి తెప్పించండి, మనం అది వద్దు అనుకున్నప్పుడు వెనక్కి తెప్పించుకుంటే అయిపోతుంది. కానీ దాన్ని రాజకీయం చేయడం కోసము, రాజకీయ కక్ష కోసము, ప్రతీకారం కోసము ఈడీని అడ్డం పెట్టుకొని దీన్ని ఏసీపీని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా చేయటం. ఓకే అంజనేయులు గారు దీనిపైన ఈ ఫార్ములా కేసుకు సంబంధించి మీరేమంటారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కేవలం చెప్పండి. ఇవాళ అది ఒక రాష్ట్ర హైదరాబాదు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ చేయటం కోసము ఒక ఎలక్ట్రిక్ బ్యాటరీ ఇండస్ట్రీని హబ్గా మార్చడం కోసం ఎప్పుడు ప్రయత్నం చేసి దాన్ని సక్సెస్ అయితే అదేమో మీకు తప్పుగా కనిపిస్తుంది. కేవలం హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి తన మనవడి సరదా తీసుకోవడం కోసము 10-20 కోట్ల రూపాయలు పెట్టి సింగరేణి డబ్బులతోటి దేనికండి ఎవడబ్బ సొమ్మంటే అది సింగరేణి డబ్బు, సేమ్ సింగరేణి డబ్బు ఇవ్వడం తప్పు కదా. మరి సొంత సరదా కోసం రాష్ట్ర అవసరం, రాష్ట్ర ప్రయోజనం ఏం లేదా దాంట్లో. సింగరేణి నుంచి ఎట్లా స్పాన్సర్ చేసింది, 10 కోట్లు ఎట్లా అకౌంట్ ఇచ్చిన మిస్సికి, దానికి నిర్వహణ కోసం ఎట్లా ఖర్చు పెట్టారు, అది కదా తప్పు, అది కదా నేరం. ఇవాళ ఇది హైదరాబాద్ లో ఈ కార్ అనేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం జరిగినటువంటి అది అకౌంట్ అఫీషియల్ గా ఆ నిర్వాహకులకి అకౌంట్ ఈ ఫార్ములా దాని ఆర్గనైజేషన్ కి అకౌంట్, మరి గవర్నమెంట్ అకౌంట్ నుంచి హెచ్ఎండి అకౌంట్ నుంచి ఆయన అకౌంట్ పోయింది. వద్దు మనకు అది అక్కర్లేదు అనుకున్నప్పుడు వెనక్కి తెప్పించండి, వస్తాయి. దాని పక్కకు పెట్టి నిర్వహించకపోవటమే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయటము, చంద్రబాబు నాయుడుకు అమరావతి కోసము హైదరాబాద్ ని ఎన్ని విధాలుగా అప్రతిష్ట పాలు చేయాలో అన్ని విధాలుగా అప్రతిష్ట పాలు చేసి హైదరాబాద్ లో ఇవాళ పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళని, హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల మీద కానీ బిల్డింగ్ లో కానీ ఇది కన్స్ట్రక్షన్ రంగంలో. ఓకే రవాణా, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి దీనిపైన బీజేపీ వర్షన్ తీసుకుందాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. చెప్పండి అంజనేయులు గారు, మీరు చెప్పండి దీనిపైన. బీఆర్ఎస్ ఏమంటుందంటే కాంగ్రెస్ కక్ష సాధింపు, రాజకీయ కక్ష సాధింపు అంటున్నది, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వాలు ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళని బదనాం చేయడం, వాళ్ళు వీళ్ళని బదనాం చేయడం అని చెప్పేసి చెప్పుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటది. అన్న బీఆర్ఎస్ కాబట్టి కాంగ్రెస్ కక్షపూరితంగా చేస్తుందని చెప్పడం అనేది సహజంగా జరిగేది. ఇలా ఈ ఫార్ములా కేసులో ఏదైతే 55 కోట్లు విదేశీ సంస్థలకు పంపించాలని చెప్పేసి చూసుకున్నట్టు 54.88 కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఫార్ములకు సంబంధించినటువంటి కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేది. ఆ తర్వాత మళ్ళా ఎలక్ట్రల్ బాండ్ రూపంలో 45 కోట్లు రావడం ప్రింట్ పోకాలో భాగమని చెప్పేసి మళ్ళీ చెప్పుకోవడం, ఇవన్నీ సహజంగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాయిస్ వస్తలేదు. ఇవన్నీ